వర్షాకాలంలో నగరాన్ని వరద ముంచెత్తకుండా హైడ్రా కసరత్తు చేస్తుంది. ఈ మేరకు 130 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ను సమాయత్తం చేస్తుంది. ఒక్కో టీంలో 12 మంది ఉంటారు. ఈ ఎమర్జెన్సీ బృందాలకు హైడ్రాకు చెందిన 51 డిఆర్ఎఫ్ బృందాలు కూడా తోడవనున్నాయి. డిఆర్ఎఫ్ ఒక్కో బృందంలో 15 మంది చొప్పున ఉంటారు. ఈ 2 బృందాల సమన్వయంతో పని చేసేలా హైడ్రా అధికారులు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎక్కడ నీరు నిలుస్తుందో అక్కడ ఈ బృందాలు పనిచేస్తాయని అధికారులు వెల్లడించారు. వరద ముప్పును తొలగించి వాహన రాకపోకలకు ఇబ్బంది లేకుండా హైడ్రా చర్యలు తీసుకుంటుందన్నారు. అలాగే నివాస ప్రాంతాల్లో వరద నిలవకుండా చూస్తుందని అధికారులు పేర్కొన్నారు. వర్షాకాలం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యతలను హైడ్రాకు ప్రభుత్వం అప్పగించిన విషయం తెలిసింది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఉండే మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాల విధుల పర్యవేక్షణ హైడ్రా పరిధిలోకి వచ్చింది. మురుగు కాలువల్లో చెత్త పూడిగా తీసే పనులు మాత్రం జీహెచ్ఎంసీ పరిధిలోనే కొనసాగుతాయని మున్సిపల్ శాఖ కార్యదర్శి బుధవారం జరిగిన సమావేశంలో నిర్వహించారు. ఎక్కడైనా అవసరం ఉన్న చోట జీహెచ్ఎంసీకి హైడ్రా సహకారం అందిస్తుంది. పూడికతీత పనులు జీహెచ్ఎంసీ చేస్తుంది.